దళితులను గిరిజనులను దగా చేసి మోసం చేసినటువంటి పార్టీలు, వారిని కేవలం ఓట్ బ్యాంక్గా వాడుకుని కరివేపాకులాగా వదిలివేసినటువంటి పార్టీలు, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు ఏవైతే ఉన్నాయో 40,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో దారి మళ్లించి దోపిడీ చేసి దగా చేసి దళితులను గిరిజనులను మోసం చేశారు. కాగితాల మీద లెక్కలు చూపించి, కాకి లెక్కలు చూపించి దళిత గిరిజనులందరినీ కూడా మోసం చేసి నిరుద్యోగంలో, వెనుకబాటుతనంలో, నిరక్షరాస్యతలోనే ముంచినటువంటి పరిస్థితి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే మేము పేర్కొన్నామో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు చిత్తశుద్ధితో మేము జరిగిస్తాము, తద్వారా దళిత గిరిజనులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని కట్టుబడ్డాము. మేనిఫెస్టోలో ఏదైతే మేనిఫెస్టోలో కట్టుబడ్డామో ఆ విధానానికి మేము ఆ విధానాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. అసెంబ్లీలో కూడా చాలాసార్లు మాట్లాడటం జరిగింది. ఉదాహరణకి ఈ సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు దళిత గిరిజనుల కాలనీస్కి అంతర్గత రోడ్లకు కానీ, అప్రోచ్ రోడ్లకు కానీ పిఆర్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి 1,200 కోట్ల రూపాయలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి 600 కోట్ల రూపాయలు, ఎస్టీ డిపార్ట్మెంట్కి 200 కోట్ల రూపాయలు, మొత్తం 2,000 కోట్ల రూపాయలు దళిత గిరిజన కాలనీస్కి రోడ్లు వేయటానికి కేటాయించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుందన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. వాడవాడల చంద్రన్న దళిత బాట అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ఈ 2,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల కాలంలో మేము రోడ్లన్నింటిని కూడా పూర్తి చేస్తాం. 2018 కల్లా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో ప్రతి దళిత గిరిజన కాలనీల్లో రోడ్లు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గతంలో ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదు. రేపు సోమవారం నాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి కేటాయించినటువంటి 600 కోట్ల రూపాయల పనుల మీద ఇక్కడ నేను కలెక్టరేట్లో సమీక్ష కూడా నిర్వహిస్తున్నా. 13 జిల్లాల ఇంజనీర్లు, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ 13 జిల్లాల నుంచి వస్తున్నారు. చీఫ్ ఇంజనీర్స్, సంబంధిత ఇంజనీర్లు, వాళ్ళతోటి ఆ 600 కోట్ల రూపాయల నిధుల యొక్క ఉపయోగాన్ని, పనితీరుని సమీక్ష చేస్తున్నాం. రేపు సోమవారం నాడు 15వ తారీఖు ఉదయం ఆ 600 కోట్ల రూపాయల్లో గుంటూరు పట్టణానికి 50 కోట్ల రూపాయలు కేటాయించాం. ఏవైతే కాలనీస్ ఉన్నాయో, స్వర్ణభారతి, రామాంజనేయ కాలనీ, మిషన్ ఫామ్ ఇలాంటి సెమీ స్లమ్స్ ఉన్నాయో గుంటూరులో పట్టణంలో, వాటికి 30 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఇంకా మరికొన్ని నిధులు కూడా కేటాయించి దళిత గిరిజన కాలనీలో రోడ్లు వేస్తాం. కష్టాలు వస్తే నిలబడి పోరాటం చేసి, అవసరమైతే నిలబడి తలబడేతోడు మొగోడు మొనగాడు, కానీ కష్టాలు వస్తాయి కదా అని చెప్పి ఎదుటోడి కాళ్ళ ముందల మొదరిల్లేటోడు మనిషే కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.